వచ్చే 500 దినాల్లో కేటీఆర్ సారు మా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఆయన గప్పాలు ఆయన కొట్టుకుంటుంటే కారు పార్టీ గురించి గొప్పలు చెప్పుకుంటుంటే ఇదే ముచ్చట ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు చెవులేస్తే మరి ఏ లెక్కన అధికారంలోకి వస్తాడో ఏ క్యాలెండర్ ఫాలో అవుతుండో అని ఇగో ఇట్లా అంటుండు. అయ్యా మలి ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి యనమల రేవంత్ సారు ఇక చెప్పుర్రి. డిసెంబర్ వస్తే 2 ఏళ్ళు అయింది, ఆ తర్వాత 3 ఏళ్ళు ఉంది. సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి? 365 రోజులు అయితే ఉంటాయి కదా మన లెక్క ప్రకారం. ఒకవేళ కేటీఆర్ క్యాలెండర్ ఎట్లుందో నాకు తెలియదు, కానీ ఈ లెక్క ప్రకారం 1000 రోజుల పైనే అవుతుంది కదా. ఆయన 500 రోజులు అంటుంటే ఆయన మరి అంటే లెక్కలు ఎట్లేస్తున్నాడో ఏందో నాకు తెలియదు. మరి అమెరికా ఇండియా ఇటు అటు క్యాలిక్యులేషన్స్ ఇటు చేస్తున్నా, లేకపోతే ఆయన మేల్కతో ఉన్నప్పుడే లెక్కలు పెట్టుకుంటున్నా నాకు తెలియదు. కేటీఆర్ సార్ కూడా మరి ఏ లెక్కన అన్నాడో మీరన్నట్టు ఆయనకే తెలవాలి. కానీ మరి 100 దినాల్లోనే 6 గ్యారెంటీలు పురాగా అమలు చేస్తామని కొన్ని పథకాలు మాత్రమే పేరుకు కొలాయించి నడిమిట్ల నాగలేడిచినట్టు చేసిన మీ కాంగ్రెస్ పార్టీ ఎన్ని దినాలు అధికారంలో ఉంటుందో అది కూడా మీరే చెప్పుండ్రి. 2034 జూన్ నెల వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం ఉంటుంది. ఈడికే నమ్మితిరా శివ అంటే ఏమో చేస్తేనే అవ్వా అన్నట్టు మీరు అధికారంలోకి వచ్చి ఆగం చేసిర్రని తెలంగాణలో చాలా మంది పబ్లిక్ అనుకుంటారు. మీరు ఎన్నికల ముంగడ ఇచ్చిన 420 హామీలు ఏ ఒక్కటి చక్కగా నెరవేర్చలేదని ఊర్ల పొంట మీ ఇందిరమ్మ కమిటీ సభ్యులు గండ్లబడితే నిలబడ్డ తావుల్ని నీళ్లు మింగిపిస్తుండ్రని అంటుంటే మీరు అంత నమ్మకంగా ఎట్లా చెప్తున్నారు సారు? 10 సంవత్సరాలు టీడీపీకి ఇచ్చారు, 10 సంవత్సరాలు కాంగ్రెస్కి ఇచ్చారు, 10 సంవత్సరాలు చంద్రశేఖరరావుకి ఇచ్చారు, 10 సంవత్సరాలు మళ్ళీ ప్రజలు మాకు అధికారాన్ని ఇస్తారు. ఈ 10 సంవత్సరాలలో 100 సంవత్సరాలకు కావాల్సిన అభివృద్ధిని ప్రణాళికల్ని మేము రచిస్తాం, ముందుకు తీసుకెళ్తాం. అన్ని రోజులు ఒక్క తీరుగా ఉండయి సారు. మీరు వేసుకున్న అంచనా కూడా తారుమారుగా అవ్వచ్చు. ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలు అయితే ఎప్పుడు ప్రజలు ఎట్లుండేది తెలియదు అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు.